ప్రజల గురించి ఆలోచించేది ఎవరు? ప్రజా సమస్యల గురించి మాట్లాడేది ఎవరు? 6 గ్యారెంటీల గురించి క్వశ్చన్ చేసేది ఎవరు? జీవోల గురించి 46 జీవో గురించి 29 జీవో గురించి మాట్లాడేది ఎవరు? ఎవరు మాట్లాడాలా? వీళ్ళ తరపున ప్రతిపక్షాలే కదా మాట్లాడాలి. బీజేపీ ఏం మాట్లాడింది? మొన్న 8 మంది ఎమ్మెల్యేలు ఏం మాట్లాడినారండి అసెంబ్లీలో? అసెంబ్లీ సెషన్ అంటే నిద్ర వస్తుంది. నాకు కూడా ఇట్లా నిద్ర వస్తుంది. మా స్పీకర్ గారు నిద్రపోరా? నిద్ర వస్తుంది డెఫినెట్గా. చూసే వాళ్ళకు కూడా చూస్తలేరు. మైకు పట్టుకొని మాట్లాడాలంటే ఇట్లా అదిరిపోవాలి అసెంబ్లీ. ఏం మాట్లాడినారండి? 6 గ్యారెంటీల గురించి మొన్న ఫస్ట్ డే కాబట్టి అనుకుందాం. ఈ 16th నుంచి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా? అట్లీస్ట్ ఈ 16వ తారీఖు నుండైనా మళ్ళా అసెంబ్లీ సెషన్ మొదలవుతుంది కాబట్టి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే, బీజేపీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకులు నిస్వార్థంగా ప్రతిపక్ష పాత్రని పోషిస్తూ ప్రజల తరపున అడగండి. ప్రోటోకాల్ పోతే పోయిందండి, తొక్కల ప్రోటోకాల్. ఇన్ని రోజులు మీరు పవర్ అనుభవించలే. ముందు ముందు మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే మీకు కూడా పవర్ వస్తుంది. మీకు పవర్ రావాలన్నా, ప్రోటోకాల్ రావాలన్నా ఫస్ట్ మీరు తీసుకునే స్టాండ్ ఏంది? ప్రజల తరపున మాట్లాడడం. ప్రజా సమస్యల మీద ఎప్పుడైతే మీరు అసెంబ్లీలో చర్చ చేస్తారో అప్పుడే మీకు ప్రోటోకాల్, అసలైన ప్రోటోకాల్ వస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఉండాల్సింది ప్రోటోకాల్ కాదు, ప్రజల గుండెలలో మీ పేరు ఉండాలంటే మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీరు గళమెత్తి ప్రశ్నించాలి, మాట్లాడాలి. అదే అసలైన లీడర్ తరిక. ప్రోటోకాల్ పోతే పోయింది. ప్రోటోకాల్ అంటే ఏంది? గవర్నమెంట్ బ్యూరోక్రాట్స్ మీకు ఇస్తారు విలువ. కానీ మనకు కావాల్సిన విలువ ఏంది? ప్రజల నుండి రావాలి. అబ్బా పలానా ఎమ్మెల్యే రాబ్బాయి మా కోసం మాట్లాడిండు అన్న మాట ఉంటుంది చూసిరా, అదే అసలైన ప్రోటోకాల్. ఎందుకని? తర్వాత కూడా అతను మీకే ఓటేస్తాడు. ఇప్పుడు చూస్తారు ఈయన మాట్లాడతాడా లేదా అసెంబ్లీలో, మా కష్టాల గురించి చర్చిస్తాడా లేదా అని వాళ్ళు చెక్ చేసుకుంటారు. అంత ఇది లేనోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు, అన్నీ చూసుకుంటారు. సో అసలైన స్టాండ్ మీకు ప్రజా స్టాండే. ప్రజాబలం అనేది ఇంపార్టెంట్ లీడర్కి. ప్రోటోకాల్ అవసరం లేదు. ప్రజాబలం ఎక్కడ ఉంటే అక్కడ ఆల్రెడీ సెల్యూట్ కొడతారు ప్రజలు. లీడర్స్ కూడా, మన బ్యూరోక్రాట్స్ కూడా ఆల్రెడీ సెల్యూట్ కొట్టాల్సిందే. ఇక వేరే ఆప్షన్ లేదు. నువ్వు ప్రజలలో గ్రాఫ్ పెంచుకో, ప్రజల తరపున మాట్లాడు, ప్రజల తరపున కొట్లాడు. గురుకులాలకి ఇన్స్పెక్షన్కి పో, గవర్నమెంట్ హాస్టల్స్కి పో, రెసిడెన్షియల్ హాస్టల్స్కి పో, మధ్యాహ్న భోజనం ఎట్లుందో చూడు, దాని గురించి మాట్లాడు. 48 మంది విద్యార్థులు చనిపోయినారు, దాని గురించి మాట్లాడండి. ఆడపిల్లలు మాయమైపోతున్నారు. ఆల్రెడీ పార్లమెంట్లోనే చెప్పడం జరిగింది దీని గురించి. నిర్మలా సీతారామన్ గారు చెప్పలే? ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఆడపిల్లలు మాయమైపోతున్నారు. ఎట్లా మాయమైపోతున్నారు? ఇన్ని లక్షల మంది మాయమైపోయినారు. మరి ఎక్కడ పోతున్నారు మాయమైపోయి? షీ టీంని బలపరచండి. ఈ గురుకులాలకి వాటికి గంజాయి పోకుండా చూసుకోండి. దాని గురించి ప్రశ్నించండి. మీ నియోజకవర్గాల్లో ఎంతసేపు రిబ్బన్ కట్లు వేసినామా, లేకపోతే ఆ కట్టు వేసినామా, ఈ కట్టు వేసినామా, పెళ్ళికి పోయి అక్షింతలు వేసినామా అనేది చూస్తారు తప్ప, అరే నియోజకవర్గాల్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ ఉన్నాయి, ఎన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో టైంకి మెడిసిన్స్, డాక్టర్స్లో టైంకి వస్తున్నారా, ఓపీలు చూస్తున్నారా, చెక్ చేసుకుంటున్నారా, ఆ సిజర్లు కడిగినరా? మొన్న ఇబ్రాహీపట్నంలో ఏమైంది? లాస్ట్ టైము బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైందండి? సిజరీన్లు ఆ ఎక్విప్మెంట్ క్లీన్ చేయక ఇన్ఫెక్షన్ వచ్చి బాలింతలు చనిపోయినారు. మళ్ళీ ఏం చేసిండి? శ్రీనివాస్ శ్రీనివాస్ ఏం చేసినాడు? గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ సిహెచ్ ఏం చేసినాడు? ఇంకో దగ్గర ఇక్కడ సస్పెండ్ చేసినట్టు చేసి డబ్బులు తీసుకొని ఇంకో దగ్గర పోస్టింగ్ చేసినాడు. సో ఎంతమంది ఎమ్మెల్యేలు ప్రజలలో ఉంటున్నారండి? ఎంతమంది ఎమ్మెల్యేలు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ ఎంతమంది ఉంటున్నారు ప్రజలలో? ఎంతమంది తిరుగుతున్నారండి? గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలు పెట్టుకోండి, తిరగండి, సమస్యలు తెలియజేయండి. ప్రతిపక్ష నాయకులు కూడా జీరోలాగా ఎలక్షన్స్ ఉంటేనే కాదు, ఒకేసారి 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టడం కాదు. ఇప్పటి నుంచి ఖర్చు పెట్టుకోండి, ప్రజల కోసం ఖర్చు పెట్టండి. అప్పుడు ఖర్చు పెట్టేదేదో ఇప్పుడే ప్రజల కోసం తిరుగుతున్నామని చెప్పి మరో ఎలక్షన్ని గుర్తుపెట్టుకొని మీ స్వార్థాల కోసమైనా తిరగండి. అరే అసెంబ్లీలో ఒక్కడంటే ఒకడు ప్రజలకు తరపున మాట్లాడతారా అంటే ఎవ్వరు మాట్లాడతలేరు.
నా రిక్వెస్ట్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, రానున్న అసెంబ్లీ సెషన్స్లో 16వ తారీఖు నుండి మొదలయ్యే సెషన్స్లో మీరు మాట్లాడతారు, ప్రజల తరపున మాట్లాడండి. బీఆర్ఎస్ నాయకులైనా బీజేపీ నాయకులైనా మీ ప్రతిపక్ష పాత్రను పోషించండి. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల గురించి, 6 గ్యారంటీల గురించి, 46 జీవో గురించి, 29 జీవో గురించి, కుల గణన గురించి, వీటన్నిటి గురించి మాట్లాడండి సార్. అసెంబ్లీలో కోట్లాది మంది జనాభా చూస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీకు ఫ్రీ ప్రమోషన్ అది అసెంబ్లీ అనేది, ఫ్రీ ప్రమోషన్. వాట్ ఆర్ యూ అనేది మీరు అసెంబ్లీలో మాట్లాడే మాటలే మీ ప్రజలకు చేరవేస్తాయి. దయచేసి 16వ తారీఖు నుండి మాట్లాడండి. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ప్రజల కోసం, ప్రోటోకాల్స్ కోసం కాదు. ప్రోటోకాల్ ప్రజలు గుండెలో పెట్టుకోవడమే అసలైన ప్రోటోకాలు. ఇది అర్థమైన వాడే నిజమైన లీడర్. గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, వాళ్ళ చరిత్రలు చదవండి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. మీరు ఏం చేయలేరని అనుకోవడం ఎందుకు? ముందరికెళ్ళండి. ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా పనిచేయండి. చాలు, మీరు ఏం ఖర్చు పెట్టక్కలే, ఆటోమేటిక్గా పదవులు మీ దగ్గరకు ఉరుక్కుంటూ వస్తాయి. కానీ మెయిన్ అదే చేయం మనం. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ఈ 16వ తారీఖు నుండి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ మాట్లాడండి, ప్రశ్నించండి. ఏమైనా గొడవలు చేయాలనుకుంటే ప్రజల తరపున మాట్లాడిన తర్వాత అప్పుడు ప్రదర్శన చేసుకోండి, అప్పుడు గొడవలు చేయండి, అప్పుడు క్వశ్చన్ చేయండి, అప్పుడు వాకౌట్ చేయండి అసెంబ్లీ నుంచి, అప్పుడు వెళ్ళిపోండి బయటికి. సో దయచేసి ఆలోచించండి ప్రతిపక్ష నాయకులారా అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ఇందులో ఉంటాయి, ఆ పేపర్లలో ఉండవు. అందుకే నేను తక్కువ చదువుతున్నా పేపరు. ఏమైంది? మేము కాప్రా పంపుగూడ ప్లాట్ ఓనర్స్ మా ఇల్లు కట్టుకొని ఇవ్వడం లేదు. ప్రేమ్ సాగర్ రావు, ఇప్పుడు అదే ప్రేమ్ సాగర్ రావు క్యాబినెట్లోకి రానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకి మంత్రి పదవి వచ్చిందంటే ఏముంది, 3 పువ్వులు 6 కాయలు, ఇంకొన్ని వెంచర్లు, ఇంకొన్ని కబ్జాలు, ఇంకొన్ని. ప్రేమ్ సాగర్ రావు వెలమ ఈక్వేషన్లో ప్రేమ్ సాగర్ రావు గారు ఇప్పుడు మీరు అంటున్నారు మమ్మల్ని ఇల్లు కట్టుకొని ఇవ్వడం లేదు శ్రావ్య. ఓకే, మేము కాప్రా పంపుగూడ ప్లాట్ ఓనర్స్ మా ఇల్లు కట్టుకొని ఇవ్వడం లేదు. ప్రేమ్ సాగర్ రావు మీ సహాయం కావాలి, ఖచ్చితంగా సహాయం చేస్తా. ఏ రోజు రావాలి, ఎప్పుడు రావాలో మాకు ఇన్ఫార్మ్ చేయండి, నేను వస్తా, రెడీగా ఉన్నా నేను రానికి. మీ ప్రేమ్ సాగర్ రావు అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మంత్రి పదవి ట్రై చేస్తున్నాడు, ఢిల్లీలో లాబింగ్ చేసుకుంటున్నాడు. ఇటువంటి వాళ్లకు మంత్రి పదవులు వస్తే మరిన్ని కబ్జాలు, మరిన్ని సెటిల్మెంట్లు, మరిన్ని ఏం చేస్తారండి, మరిన్ని. ఎస్, ఇక నేను ఆన్సర్ మా ప్రజలకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. స్పెసిఫిక్గా నేను చెప్పక్కర్లేదు. ఓకే, ఇదిగో. సో ఆల్రెడీ దీని గురించి మనం మాట్లాడుకున్నాం, మా మంత్రివర్గ విస్తరణ గురించి మనం మాట్లాడుకున్నాం. కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాం అన్ని పేపర్లలో. ఎందుకంటే మెయిన్ కావాల్సిన సంక్షేమ పథకాల గురించి నేను మాట్లాడినా, ఎమ్మెల్యేల తీరు గురించి మాట్లాడినా, అసెంబ్లీ గురించి మాట్లాడినా, కులగణన గురించి మాట్లాడినా, నిరుద్యోగుల గురించి మాట్లాడినా, 46 జీవో గురించి మాట్లాడినా, 29 జీవో గురించి మాట్లాడుతూనే ఉన్నా, బరాబర్ మాట్లాడతాం. ఓకే, అండ్ ఇక్కడ చూద్దాము ట్రేడింగ్లో 30 లక్షల నష్టం, కుటుంబం ఆత్మ